బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఐస్పేస్ చేపట్టిన చంద్రుడి యాత్ర మరోసారి విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అవ్వాలన్న వారి ఆశలు ఆవరయ్యాయి. సంస్థ ప్రయోగించిన రెసిలెన్స్ అనే ల్యాండర్ జాబిల్లిపై దిగే కీలక సమయంలో భూ నియంత్రణ కేంద్రంలో సంబంధాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఐస్పేస్ మిషన్ కంట్రోలర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉదయం 8 గంటల సమయంలో రెసిలెన్స్ ల్యాండర్తో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయినట్లు ఐస్పేస్ తెలిపింది. తెగిపోయిన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలు ఫలించలేదని, ఇక అది సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. దీంతో ఆ మూన్ మిషన్ ముగించినట్లు వారు ప్రకటించారు. ల్యాండర్ విఫలం కావడానికి గల ఖచ్చితమైన కారణాలు అన్వేషిస్తున్నామని ఐస్పేస్ వ్యవస్థాపకుడు CEO తకేషి హకమడా ప్రకటించారు.